ఏం లేదు, చెప్పేది ఏం లేదు, వినేదేం లేదు. ఎంత చెప్పినా ఏం చెప్పినా మనము అలానే ఉంటాం కాబట్టి చింత పడుతూ ఉండకూడదు. ప్రార్థన చేస్తూ ఉంటే హ్యాపీగా అన్నీ వెళ్ళిపోతాయి. ప్రార్థన చేయాలంటే రావాలా, ఫస్ట్ రావాలి, పరిచర్యలో పాల్గొనాలా, అందరూ కలిసికట్టుగా ఉండాలి. సరేనా? శరీరానికి అవయవాలు ఎలా ఉంటాయో చేతులు కాళ్ళలా అందరూ ఒకరికొకరు తోడుగా ఉండి పని చేసుకుంటే అయిపోతుంది. సరేనా? మనమంతా మామూలుగా ఏం చేస్తామంటే అన్ని వేసినాక పైన వచ్చి కూర్చున్నారు. మీరంతా మీరు వేసుకుని కూర్చున్నారా, వేసిన దాని మీద కూర్చున్నారా? అట్లుంటుంది. అంటే అప్పుడు కలిసి కట్టుగా ఉంటే అందరు చేతుల్లాగా కాళ్ళలాగా ఒకే శరీరం లాగా బైబిల్లో వాక్యం ఉంది. సరేనా? ఆ విధంగా మనం కలిసి ఉంటే హ్యాపీగా పనులన్నీ జరుగుతాయి, ఏమి ఇబ్బందులు ఉండదు. సరేనా? ఏ చిన్న ఫంక్షన్ చేయాలన్నా చాలా ఇబ్బందితో కూడినది, డబ్బు విషయం కాదు, చాలా పనితో కూడినది, చెమటతో కూడినది. మీకు అవన్నీ తెలియదు. ఎందుకు తెలిసిన? లాస్ట్లో వచ్చి కూర్చుంటారు కాబట్టి మీకు అవన్నీ తెలియదు. దానికన్నా ముందు చాలా జరిగింటుంది అనమాట. అందుకని అందరు కలిసి ఉంటే, అందరు పంచుకుంటే హ్యాపీగా సంతోషంగా ఉంటాము. అదేవిధంగా నన్ను బట్టి కూడా ప్రార్థన చేయండి. చర్చిలో అల్లారు ఎవరంటే దావీదే ఉంటుంది. కాబట్టి ఈ 2026లో బాగా మారలాగిన, అందరితో మీతో పాటు కలిసి ఉండలాగిన ప్రార్థన చేయండి.